అక్టోబర్ 28, 2025న మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయం మరియు ప్రభావం. తీరం దాటే సమయం ఈరోజు 28 అక్టోబర్ 2025 సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. గాలి వేగం తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో ఆకస్మిక వరదలు కూడా సంభవించవచ్చు. ప్రభావం ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. మత్స్యకారులకు హెచ్చరిక. తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు ప్రజలకు అవసరమైన సూచనలు ఇస్తోంది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని మరియు వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని అధికారులు కోరారు.